సార్ నిన్న సునీతా కృష్ణన్ గారు అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, చాలా సేవ చేశారు సొసైటీకి. అఫ్ కోర్స్ ఆవిడ లైన్ ఆఫ్ వర్క్లో చాలా స్ట్రెస్ ఉండుండవచ్చు. మీరే ఆవిడని ట్రీట్ చేశారని చెప్పి వారు ఓపెన్గా చెప్పారు కాబట్టి ఆ లిబర్టీ తీసుకుని ప్రస్తావిస్తున్నాను. అలాంటి వ్యక్తులకి వేర్ ఇస్ అ స్కోప్ టు హ్యావ్ సంథింగ్ లైక్ లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పడానికి మీకు ఏమన్నా ఇవి కనిపించాయా? లంగ్ క్యాన్సర్కి ఎస్, మీరు అడిగిందంటే షీ ఈజ్ నాట్ ఏ స్మోకర్, షీ ఈజ్ అ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆమెకు ఎందుకు వచ్చి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే, ఒకటి నేను ఆలోచిస్తున్నా ఏంటంటే లంగ్ క్యాన్సర్కి నెంబర్ 1 కారణం మనందరికీ తెలిసింది స్మోకింగ్, పొగాకు సేవించడం. ఒకటి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు స్మోక్ చేయకపోయినా కానీ దెర్ కుడ్ ఆల్సో బి ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. ఓహో, అది కూడా అంత లెవెల్లో ఉంటుంది. అంటే 25% లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్, ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. అంటే ఇప్పుడు ప్యాసివ్ స్మోకింగ్, ఎస్. సో సైడ్ స్ట్రీమ్లో కొన్నిసార్లు ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. సో అంటే మెయిన్ స్ట్రీమ్, సైడ్ స్ట్రీమ్. సో సైడ్ స్ట్రీమ్లోనే మోర్ దాన్ 50 నోన్ కార్సినోజన్స్ ఆర్ ప్రజెంట్. సో అది ఒక కారణం అయి ఉండొచ్చు, ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్స్ అయి ఉండొచ్చు. సో అంటే తనకి ఎందుకు వచ్చిందనేది ఐ కెనాట్ రియలీ అసర్ టైం. కొన్నిసార్లు జెనెటిక్ రీజన్ కూడా అయి ఉండవచ్చు, సో విచ్ వీ డు నాట్ నో. అంటే హెరిడిటరీ సిండ్రోమ్స్ అని లంగ్ క్యాన్సర్ లేవు కానీ బట్ తనలో అది ఎందుకు ప్రిడిస్పోజ్ అయిందని ప్రూవ్ చేయడం కష్టమైన విషయమే. బట్ ఇవి నోన్ ఫ్యాక్టర్స్ మనకి.